ఎస్ బ్రేకింగ్ చూడొచ్చు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలు తీసిన ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగిందో కళ్లకు కట్టే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అవే దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నారు. బారామతి విమానాశ్రయం రన్వే సమీపంలో సీసీటీవీ కెమెరాల్లో ఈ భయానక ప్రమాద దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. చూడొచ్చు, ఆ వీడియో చూస్తుంటే నిజంగానే గుండె జారిపోయేలా కనిపిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. అవే దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నారు. విమానం పడి పేలిన దృశ్యాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ల్యాండింగ్ కోసం కిందకు దిగుతోన్న విమానం రన్వేకు కొద్ది దూరంలో ఉండగానే ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. క్షణాల్లోనే వేగంగా అది భూమిని ఢీకొట్టడం, మరుక్షణమే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం అన్నీ కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విమానం కూలిన తరువాత వరుసగా 4 నుంచి 5 సార్లు పేలుళ్లు కూడా సంభవించాయి. ఇదే విషయాన్ని అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. అజిత్ పవార్ ఈరోజు బారామతి జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికని బయలుదేరారు. ఉదయం 7:45 కానీ అనుకోని ప్రమాదం ఆయన్ని వెంటాడింది. 8:45 బారామతిలో దిగాల్సిన ప్లేన్ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ మొత్తం కూడా ప్రమాదానికి గురైంది. అదే దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నారు. సీసీ ఫుటేజ్ అక్కడ రిలీజ్ అయింది. అక్కడ ఏర్పాటు చేసిన ఒక సీసీ కెమెరాల్లో ఈ ప్రమాద దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ చేయబోయారు పైలట్ అని చెప్పి తెలుస్తోంది. డీజీసీ అధికారులు అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆ ఫోర్స్కి అంటే ఎంత స్పీడ్లో ఉందో ఫ్లైట్ అది కిందకి దిగేటప్పటికీ ఆ ఫ్లైట్ ఒక్కసారిగా 2 ముక్కలుగా విరిగిపోయింది అని అంటే ఎంత స్పీడ్లో ఉంది విమానం అన్నది మనకు తెలుస్తోంది. అయితే కింద పడిన వెంటనే ఒక్కసారిగా భారీగా శబ్దం, వెంటనే మంటలు, పొగ ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 3-4 సార్లు కూడా పేలుళ్లు సంభవించాయని అంటున్నారు. ఇంజన్ ట్యాంక్ కావచ్చు, లేకపోతే లోపలున్న ఏదైనా సరే మొత్తం ఆ పేలిన దృశ్యాలు, శబ్దాలు అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించాయని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. క్షణాల్లోనే వేగంగా ఫ్లైట్ భూమిని తాకడం, వెంటనే 2గా విడిపోవడం, మంటలు అంటుకోవడం, భారీగా పొగ అలుముకోవడం ఇవన్నీ కూడా క్షణాల వ్యవధిలోని చూడొచ్చు. 8:46:07 8:45 భూమిని ఢీకొట్టడం, 46కి భారీగా మంటలు. కేవలం 1 నిమిషంలోనే ఇదంతా కూడా జరిగిపోయింది. ఒక ప్రియతమ నేతని మొత్తం మహారాష్ట్ర అంతా కూడా కోల్పోయింది. ఇవాళ అజిత్ పవార్ లేరు అన్న విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై డీజీసీఐ ఇప్పటికే ఎంక్వైరీ వేసింది. ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించింది. ఏం జరిగి ఉండవచ్చు అని ఒక అంచనాలు వేస్తూ ఉన్నారు. బ్లాక్ బాక్స్ని తీసుకుంటూ ఉన్నారు. బ్లాక్ బాక్స్ని డిస్కవర్ చేసిన తర్వాత దాంట్లో మ్యాటర్ అంతా కూడా డీకోడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో మహారాష్ట్ర ప్రజలు తమ ప్రియతమ నాయకుడిని కోల్పోయారు. అలాగే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కొద్దిసేపటి క్రితమే బయటకు వస్తున్నాయి. ఒకసారి ఓవరాల్గా వ్యూ చెప్పండి. రైట్ సుమతి, ఇటు మహారాష్ట్రలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యమంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇటు అజిత్ పవార్ బారామతి తాను నియోజకవర్గం పోటీ చేసి గెలుపొందిన నియోజకవర్గానికి వెళ్తున్న సమయంలో ఉదయం 8:45 ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విమాన ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడున్న సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యే ప్రమాద దృశ్యాలు చూస్తుంటే అందరూ కూడా ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగింది కాబట్టి మంటలు వ్యాపించాయి అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. అంటే మొదట ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలతో ఉండొచ్చు అనేది కూడా అందరూ భావించారు. కానీ ఆ ప్రమాద ధాటికి అంటే రన్వే పైన ల్యాండ్ అయిన వెంటనే స్పీడ్కి సైడ్కి వెళ్ళిపోవడంతో రైట్ సైడ్కు ఫ్లైట్ వెళ్ళిపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రన్వే నుంచి సైడ్కి వెళ్ళి మంటలు వ్యాపించాయనేది కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ను గుర్తించిన తర్వాత అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే భయానక దృశ్యాలు అవి చూస్తుంటే కనుక మంటలు ఒక్కసారిగా వ్యాపించడం, ఆ మంటల్లోనే అందరూ కూడా సజీవ దహనమయ్యారనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే మొత్తం ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా అక్కడున్న సీసీ ఫుటేజ్లో కళ్ళకు కట్టే విధంగా కూడా మనకు ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ విజువల్స్ అంటే ల్యాండింగ్ కోసం కిందికి దిగుతున్న సమయంలోనే రన్వేకి కొంత దూరంలో ఉండగా
ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే రన్వేకి ముందుకు వెళ్ళడానికి కొంచెం దూరం మీద దాన్ని ల్యాండ్ చేశారు. అంటే స్ట్రైట్గా తిన్నగా వెళ్తే ఆ రన్వే మీద వెళ్ళిపోయేది, ఎటువంటి ప్రమాదం జరిగేది కాదు. కానీ ఆ రన్వే మీద దిగిన సమయంలో అంటే కంట్రోల్ కాకపోవడంతోనే ఫ్లైట్ అనేది కంట్రోల్ కాకపోవడం వల్ల అది సైడ్కి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకు అక్కడ ఉన్న దృశ్యాలు కూడా అర్థమవుతున్నాయి. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అంటూ కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. విమానం కూలిన తర్వాత వరుసగా 4 నుంచి 5 సార్లు ఆ పేలుడు సంభవించింది. ఆ పేలుడు అంటే ఆ ట్యాంకర్, దాంట్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్ పేలిందా, ఏ కారణం వల్ల అన్నిసార్లు విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటన శబ్దాలు 4 సార్లు వచ్చాయనేది కూడా ఆ CCTV ఫుటేజ్లో కూడా మనకు స్పష్టంగా అయితే శివ, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తన సొంత నియోజకవర్గం అంటే దాదాపు 8 సార్లు ఆయన బారామతి నుంచి గెలుపొందారు. ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దారు. చాలా పరిశ్రమలను అక్కడికి తీసుకొచ్చారు. అలా తమ ప్రియతమ నాయకుడిని మళ్ళీ చూస్తామనుకున్నారు. కానీ ఇలాంటి ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. అక్కడ భారీ స్థాయిలో జనాలు కూడా వచ్చారు. ఉదయం నుంచి కూడా చూస్తున్నాం మనం. రైట్. అంటే అక్కడ ఒక బహిరంగ సభ, ఈరోజు మొత్తం 4 సభలలో ఆయన ప్రసంగించాల్సి ఉంది, ర్యాలీస్లో కూడా పాల్గొనాల్సి ఉంది. అంటే ఇప్పుడు అక్కడ లోకల్ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 పార్టీలు కూడా గతంలో విడిపోయిన ఎన్సీపీ శరద్ పవార్, అలాగే ఎన్సీపీ అజిత్ పవార్, 2 పార్టీలు కూడా విడిపోయే గతంలో ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి ఇద్దరు కూడా ఈ లోకల్ ఎలక్షన్లో కలిసి పోటీ చేయాలనేది కూడా శరద్ పవార్, అజిత్ పవార్ వరకు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఇద్దరు కూడా కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలోకి నిర్వహించేందుకు ఆయన ఉదయం సమయంలో బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర నుంచి ఇటు బారామతి బయలుదేరి వెళ్లారు. బారామతిలో అదొక ఎయిర్ స్ట్రిప్, రెగ్యులర్గా ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్ కాదు అది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అక్కడికి విమానాలు ల్యాండ్ అవుతూ ఉంటాయి. దానిలో భాగంగా అజిత్ పవార్ వెళ్ళిన విమానం చార్టెడ్ ప్లేన్, అది చిన్న దాంట్లో మొత్తం 8 మంది పట్టే విధంగా కూడా ఈ ప్లేన్ విమానం ఉంటుంది. దాంట్లో ఈరోజు ప్రయాణించిన దాంట్లో ఆయన పర్సనల్ సెక్రటరీ అజిత్ పవార్, మిగతా అంతా కూడా కెప్టెన్, కో పైలట్ దాంట్లో ఉన్నట్లుగా మొత్తం 5 ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అజిత్ పవార్తో పాటు దాంట్లో ప్రయాణించిన ఒక పైలట్ కూడా ఫోటో దిగారు. ఆ ఫోటోను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను కూడా, ఆ మహిళ కూడా దాంట్లో ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు. అయితే ఈరోజు నిర్వహించాల్సిన 4 బహిరంగ సభల్లో ఇటు అజిత్ పవార్ పాల్గొనవలసి ఉంది. ఆయన కోసం ఆయన కార్యకర్తలు, అభిమానులు, కీలక నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈలోపే ఇటువంటి దుర్ఘటన జరగడం పట్ల అందరూ కూడా తీవ్ర కన్నీటి పర్యంతమవుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనాల్సి ఉంది, మమ్మల్ని కలవాల్సి ఉంది. కానీ ఈలోపే ఈ ప్రమాదం జరగడం మమ్మల్ని దూరం చేసింది, ఆయన మాకు దూరం చేసింది అనేది కూడా కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉదయం 8:45 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ CCTV ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అంటే అంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ల్యాండింగ్ ప్రాబ్లమా, దాంట్లో విస్ఫోటనం, ఆయిల్ ట్యాంకర్ పేలడం వల్ల విస్ఫోటనం జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది కూడా బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన సమాచారం తర్వాతే అసలు విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదం పట్ల అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికి సుప్రియ సులే భార్య సునేత్ర పవార్, మరోవైపు పార్థ, అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరి వెళ్ళారు. ఇప్పటికీ మరి కాసేపట్లో అక్కడ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బారామతి ఆసుపత్రికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించే ప్రయత్నం అయితే రైట్ శివ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.